Good morning. Myself B. Ragini from IRM College studying second CEC ma'am. నా Very క్వశ్చన్ good. వచ్చి ఈ మధ్య మీరు హాలిడేకి వెళ్ళినప్పుడు సార్ మీకోసం ఏదైనా గిఫ్ట్ కొన్నారా? ఆయన ఎప్పుడూ ఒక గిఫ్ట్ కొనరు. మొన్నే మీకు చూసుంటారు సోషల్ మీడియాలో ఒక చీర తీసుకొచ్చారు. అగైన్ ఐఎమ్ టెలింగ్ ఇట్ వాజ్ హారబుల్. సో నేను డిసైడ్ అందుకే ఆయనతో చెప్పా ఇంకొకసారి షాపింగే చేయొద్దని. తర్వాత ఒక్కసారి అమ్మ నా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఏదో డైమండ్ రింగ్ ఇచ్చారు. ఏదో ఐ థింక్ ఇట్ వాజ్ ద 25th యానివర్సరీ వెడ్డింగ్ యానివర్సరీకి నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ డైమండ్ రింగ్ ఇచ్చారు. సో నేను ఎప్పుడు మా ఆయన్ని నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. బికాజ్ ఐ వాజ్ హ్యాపీ. ఐఎమ్ వెరీ కంటెంట్ పర్సన్. నాకు ఉండేది చాలు. నాకేమీ అది కావాలి ఇది కావాలనేది నాకు ఎప్పుడు ఉండదు. అట్లానే నేను ఒకసారి మన యానివర్సరీ వస్తుంది, నా ఫ్రెండ్ వాళ్ళ ఆయన డైమండ్ రింగ్ కొన్నారు, మీరు ఒక్క రింగ్ అన్నా ఏదన్నా కొనివ్వచ్చు కదా అని అన్నాను. హీ సెడ్ నువ్వే డైమండ్, నీకు ఒక డైమండ్ రింగ్. సో ఈ మగవాళ్ళని ఏది అడగొద్దు. అడిగామంటే ఇటు అటు అటు ఇటు వేసేసి మన నోరు ముంచేస్తారు. సో నేనేం చేయాలో ఏం చేయలేక ఐ జస్ట్ సెడ్ ఓకే ఇనఫ్ ఆఫ్ యువర్ క్రేజీ ఆన్సర్ టు మై క్వశ్చన్ అని వదిలేశాను ఆయన్ని. దట్స్ ఇట్. We are very pleased to have you here ma'am. నో ఐఎమ్ వెరీ, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎస్పెషలీ టు మీట్ ఆల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఐ రిమెంబర్ మై కాలేజ్ డేస్, స్కూల్ డేస్ ఐ డెంట్ ఎంజాయ్ మచ్, బట్ మై కాలేజ్ డేస్ వర్ ద బెస్ట్ days in my life. I really did what all I shouldn't do. I did it off. I used to bunk college, go to movies, అన్నీ చేసేదాన్ని. అది మా అమ్మ నాన్నకి తెలిసేది కాదు. వాళ్ళు అనుకునేవారు నేను చాలా మంచిదాన్ని అనుకునేవారు. ఎనీథింగ్ ఎల్స్? కెన్ ఐ లీవ్? Good morning ma'am. I am Gayatri. I am studying in BSc Botany. I am studying in BSc Botany group. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మేము మిమ్మల్ని సార్ని తల్లిదండ్రులుగా భావిస్తున్నాము. మీకు కుప్పం ప్రజల మీద ఎలాంటి అభిమానం ఉంది మ్యామ్? నిజం చెప్పాలంటే మీకు ఇప్పుడే చెప్పాను. నేను ఎప్పుడు కుప్పం గురించి కానీ కుప్పం గురించి అడగటం కానీ ఏం చేస్తున్నారు మీరు ఏంటి అడిగేదానే కాదు, ఒకటి మాత్రం ఆయనకి గుర్తు చేసేదాన్ని. ఏంటి 2 నెలలు అయింది 3 నెలలు అయింది, మీరు వెళ్ళాలి కదా, ప్రజలు మీకు ఓటేశారు కదా, టైం అయింది కదా, మీరు వెళ్ళి వాళ్ళందరినీ చూసుకోవాలి చేయాలని ఆయనకి